హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే హోమ్ మేడ్ చికెన్ పకోడా అయితే తయారు చేసేస్తున్నాము. మా తమ్ముడు అయితే చికెన్ పకోడా చేస్తున్నాడు. చాలా బాగా అయితే వచ్చింది. చాలా సింపుల్గా ఇంకా చికెన్ అయితే కడిగి పెట్టేసుకొని అందులో ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకొని ఉప్పు మనం కావాల్సుకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. అట్లా ముందే ఎక్కువ ఉప్పు వేసుకోకుండా కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని తర్వాత మనము కారం కూడా రుచికి మనకు సరిపడంత అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే తినలేం కదా, కారం ఎక్కువ ఉంటుంది. ఇంత సింపుల్ ఇంత ఈజీ అనేది నాకు తెలియదు. ఫస్ట్ టైం అయితే నేను చూడ్డాము మా తమ్ముడు వేస్తుంటే చికెన్ పకోడా. ఇందులో కొంచెం అంతా ధనియాల పొడి, వేసేసి కొంచెం అంతా మనం దీంట్లో మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కలరు మన ఇష్టం, కలర్ కావాల్సికంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే ఫుడ్ కలర్ వేస్తున్నాడు మా తమ్ముడు. ఒక కేజీ చికెన్కి ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుందండి. 2 కేజీల చికెన్ అయితే 2 ఎగ్గులు వేసుకోవాలి. మేమైతే ఎగ్స్ లేక ఒకటే ఉంటే ఒకటే వేసేస్తున్నాము. ఇంకన్నీ వేసి బాగా కలిపి దాని తర్వాత లాస్ట్లో మళ్ళీ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. 1 గంట సేపు రెస్ట్ ఇచ్చి దాని తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసి వేయించుకోవాలి. దీన్ని 2 టైమ్స్ వేయించాలంట. ఫస్ట్ ఒకసారి వేయించి తీసి మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ వేయించుకోవాలంట. అట్లా చేస్తే చికెన్ పకోడా బాగుంటుందంట. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేసేయండి. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, ఒక 2 పచ్చిమిరపకాయలు. మనము పచ్చిమిరపకాయలు ఎక్కువ తినగలం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఉరికే కొన్ని వేసుకుంటే సరిపోతుంది. మా పాప మీకు ఒక రైమ్ చెప్తుందంట, వినేయండి. టాప్ అండ్ వాటర్, టాప్ అండ్ వాటర్, ఇండెక్స్ వీర్, ఇండెక్స్ వీర్, సద్దే మధుగ్రాదర్, సద్దే మధుగ్రాదర్, నౌ ఈజ్ క్లీన్, నౌ ఈజ్ క్లీన్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాల్సినది చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా బాగా కార్న్ఫ్లోర్తో తగినంత కార్న్ఫ్లోర్ అయితే వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ చూసుకుంటే సరిపోతుంది. మనం ఒకేసారి ఎక్కువ వేసినా కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా బాగుండదు కదా చికెన్ పకోడా. ఇదైతే సేమ్ టు సేమ్ ఇంకా బయట దొరుకుతుంది కదా మనకు చికెన్ పకోడా బండ్ల మీద, అట్లానే ఉండిందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసేయండి. ఇందులో ఒక సగం నిమ్మకాయ అయితే పిండేసేయాలి. ఎప్పుడు కర్రీసే తింటాం కదా, బిర్యానీ అట్లా చేసేసుకొని ఇట్లా చికెన్ పకోడా చేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఇంకా చికెన్ వేసి బాగా వేపుకోవడమే, ఫ్రై చేసేసుకోవాలి, డీప్ ఫ్రై. దీన్ని ఇట్లా తీసి మళ్ళీ ఇంకొకసారి వేసి మళ్ళీ ఫ్రై చేయడం వల్ల అయితే చికెన్ పకోడా బాగా వస్తుందంట.
ఎంతో రుచికరమైన చికెన్ పకోడా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.